జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అంటే ఆయన మామూలుగా ఎంత మనిషికి ఎంత అని డబ్బులు ఇచ్చేవాడు. ఈయన వచ్చినాక ఏంటంటే రాజధాని చేస్తానంటాడు. ఇక సంక్షేమం చేస్తాడు. అంటే జగన్ చేసిన అంతా కూడా పైసలు ఇచ్చిన మంచి పని చేయలేదా? అంటే ఆయన మూడు రాజధానులు అని చెప్పాడు. 3 రాజధానులు లేదు, ఒక రాజధాని కడితేలేదు. చివరికి ఏంటంటే ఆయన మనుషులకి డబ్బులు అయితే చేస్తున్నాడు కానీ 10,000 నమ్మవాళ్ళని కానీ రోడ్లు చేయడం కానీ, రాజధాని చేయడం కానీ, పోలవరం ప్రాజెక్టు చేయడం కానీ అలాంటివి. ఓకే. సో అమ్మఒడి అని చెప్పేసి ఆంధ్రాలో ఇంగ్లీష్ మీడియం స్కూల్ని పరిచయం చేసింది కదా. ఇంగ్లీష్ మీడియం చేసి అంటే స్కూల్ వరకే అయితే అట్లాంటివి చేసాడు బాగానే. స్కూల్ వరకే బాగా చేసాడు కానీ రాజధాని లేకుండా చేసాడు. పోలవరం లేదు, మరి రోడ్లు కానీ ఇవన్నీ ఏమి లేవు. ఓకే. జగన్ ఉన్నప్పుడు మీకు ఏమేమి స్కీమ్స్ వచ్చినాయి మీ ఇంటికి? నాకు జగన్ ఉన్నప్పుడు ఏం రాలేదు అసలు. మామూలుగా అమ్మఒడి ఇచ్చారు పిల్లలకి ఇచ్చారు. మీ పిల్లలకి అంతవరకు. ఇప్పుడు బాబు వచ్చినాక ఎట్లుంది అక్కడ? బాబు వచ్చినాకంటే ఆయన వచ్చి 1 year కదా, కొత్త చేస్తాను అంటున్నాడు. ఓకే. సో ఇప్పుడు అక్కడ కూడా ఫ్రీ బస్ పెట్టారు కదా. ఫ్రీ బస్ పెట్టు ఏమంటారు? ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందంటారా? ఉపయోగం అంటే లేడీస్కి ఉపయోగం, జెంట్స్కి ఏం లేదు. జెంట్స్కి. ఓకే. అవసరమా ఫ్రీ పెట్టి? అంటే అవసరమా? ఎంతో కొంత తగ్గించవచ్చు ఛార్జీలు. అవసరం అంటే ఇక తెలంగాణలో పెట్టారని చెప్పి ఆంధ్రాలో కూడా అట్లా. అంటే ఓట్ల కోసం చేసిన గమ్మత్తే ఇదంతా. ఓకే. ఏమంటారు జగన్మోహన్ రెడ్డి ఇంతకు 2.1 చూపిస్తాం, మళ్ళీ ఈసారి మేమే రాబోతున్నాం అంటున్నారు. చెప్తా ఉంటారు వచ్చినప్పుడు. వచ్చేది ప్రజలు ఎందుకు వ్యతిరేకం చేస్తారు? ఎందుకని అంత చిత్తు ఓడించినారు వైఎస్ఆర్సీపీని? చిత్తుగా అంటే ప్రజలకి మనసు మారిపోయింది. అభివృద్ధి సరిలేదు అనుకున్నారు. అభివృద్ధి సరిలేదు అనుకుని మనసు మారిపోయి ఇక మళ్ళీ బాబు గారు గెలిపించారు. ఓకే. ఎట్లుంది పవన్ కళ్యాణ్ గారి పట్ల డిప్యూటీ సీఎం కదా, ఎలా ఉంది? పర్వాలేదు, వాళ్ళు అన్నది చేస్తారని నమ్మకం ఉంది. ఎందుకంటే కూటమి కలిసింది కదా, మోడీ గారు పైన వాళ్ళ సపోర్ట్ ఉంది. రాజధాని జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అంటే ఆయన మామూలుగా ఎంత మనిషికి ఎంత అని డబ్బులు ఇచ్చేవాడు. ఈయన వచ్చినాక ఏంటంటే రాజధాని చేస్తానంటాడు. ఇక సంక్షేమం చేస్తాడు. అంటే జగన్ చేసిన అంతా కూడా పైసలు ఇచ్చిన మంచి పని చేయలేదా? అంటే ఆయన మూడు రాజధానులు అని చెప్పాడు. 3 రాజధానులు లేదు, ఒక రాజధాని కడితేలేదు. చివరికి ఏంటంటే ఆయన మనుషులకి డబ్బులు అయితే చేస్తున్నాడు కానీ 10,000 నమ్మవాళ్ళని కానీ రోడ్లు చేయడం కానీ, రాజధాని చేయడం కానీ, పోలవరం ప్రాజెక్టు చేయడం కానీ అలాంటివి. ఓకే. సో అమ్మఒడి అని చెప్పేసి ఆంధ్రాలో ఇంగ్లీష్ మీడియం స్కూల్ని పరిచయం చేసింది కదా. ఇంగ్లీష్ మీడియం చేసి అంటే స్కూల్ వరకే అయితే అట్లాంటివి చేసాడు బాగానే. స్కూల్ వరకే బాగా చేసాడు కానీ రాజధాని లేకుండా చేసాడు. పోలవరం లేదు, మరి రోడ్లు కానీ ఇవన్నీ ఏమి లేవు. ఓకే. జగన్ ఉన్నప్పుడు మీకు ఏమేమి స్కీమ్స్ వచ్చినాయి మీ ఇంటికి? నాకు జగన్ ఉన్నప్పుడు ఏం రాలేదు అసలు. మామూలుగా అమ్మఒడి ఇచ్చారు పిల్లలకి ఇచ్చారు. మీ పిల్లలకి అంతవరకు. ఇప్పుడు బాబు వచ్చినాక ఎట్లుంది అక్కడ? బాబు వచ్చినాకంటే ఆయన వచ్చి 1 year కదా, కొత్త చేస్తాను అంటున్నాడు. ఓకే. సో ఇప్పుడు అక్కడ కూడా ఫ్రీ బస్ పెట్టారు కదా. ఫ్రీ బస్ పెట్టు ఏమంటారు? ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందంటారా? ఉపయోగం అంటే లేడీస్కి ఉపయోగం, జెంట్స్కి ఏం లేదు. జెంట్స్కి. ఓకే. అవసరమా ఫ్రీ పెట్టి? అంటే అవసరమా? ఎంతో కొంత తగ్గించవచ్చు ఛార్జీలు. అవసరం అంటే ఇక తెలంగాణలో పెట్టారని చెప్పి ఆంధ్రాలో కూడా అట్లా. అంటే ఓట్ల కోసం చేసిన గమ్మత్తే ఇదంతా. ఓకే. ఏమంటారు జగన్మోహన్ రెడ్డి ఇంతకు 2.1 చూపిస్తాం, మళ్ళీ ఈసారి మేమే రాబోతున్నాం అంటున్నారు. చెప్తా ఉంటారు వచ్చినప్పుడు. వచ్చేది ప్రజలు ఎందుకు వ్యతిరేకం చేస్తారు? ఎందుకని అంత చిత్తు ఓడించినారు వైఎస్ఆర్సీపీని? చిత్తుగా అంటే ప్రజలకి మనసు మారిపోయింది. అభివృద్ధి సరిలేదు అనుకున్నారు. అభివృద్ధి సరిలేదు అనుకుని మనసు మారిపోయి ఇక మళ్ళీ బాబు గారు గెలిపించారు. ఓకే. ఎట్లుంది పవన్ కళ్యాణ్ గారి పట్ల డిప్యూటీ సీఎం కదా, ఎలా ఉంది? పర్వాలేదు, వాళ్ళు అన్నది చేస్తారని నమ్మకం ఉంది. ఎందుకంటే కూటమి కలిసింది కదా, మోడీ గారు పైన వాళ్ళ సపోర్ట్ ఉంది. రాజధాని